సో మీరు చూసినట్లయితే ఈ రోజుకి చాలా ప్రముఖమైన రోజుగా చెప్పవచ్చు. అదేవిధంగా కాలభైరవ స్వామివారికి అత్యంత ప్రియమైన రోజుగా, అదేవిధంగా ఆదివారం అష్టమి కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు ఎవరైనా సరే గుమ్మడికాయలు, తెల్ల గుమ్మడికాయలు దీపం పెట్టినా, అదేవిధంగా చూసినట్లయితే కొబ్బరికాయలో దీపం కానీ, నిమ్మకాయతో దీపం, నెయ్యితో దీపం పెట్టి స్వామివారిని పూజిస్తే మొత్తం కూడా వాళ్ళు అనుకున్నవి కూడా జరుగుతాయనేది భక్తుల యొక్క నమ్మకం అని చెప్పవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఇది ముఖ్యమైన స్వామివారికి చాలా ముఖ్యమైన ప్రీతి అయిన రోజు అని చెప్పచ్చు అష్టమి. ఈ అష్టమి రోజు ఇటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే మంచిది. అదేవిధంగా ఏ విధంగా స్వామివారిని పూజించి ఏ విధంగా నీరు తీసుకుంటే మంచిది చెప్పండి సార్. ఈరోజు ఆదివారం, కార్తీక మాసం, అష్టమి వచ్చింది కాబట్టి ఈరోజు బిడ్డలు లేని వాళ్ళు, పెండి కాని వాళ్ళు, అప్పులు బాధ, అనారోగ్యం ఉన్న వాళ్ళు అందరూ కలిసి కాలభైరవ స్వామికి తెల్ల గుమ్మడికాయ కోసి దాంట్లో గిన్నె లెక్క చేసి దాంట్లో ఇంత నెయ్యి వేసి దీపం పెడితే వాళ్ళ దోషాలు పోయి ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఫలితం అవుతుంది వాళ్ళకి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెంకాయలు కూడా దీపం పెట్టవచ్చు, నిమ్మకాయలు దీపం పెట్టవచ్చు. ఈ రకంగా భగవంతుని కొలిసి అందరూ ఆనందంగా ఉండాలని నేను చెప్తున్నా. నా కోరిక కూడా స్వామి. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు అంటే రాహుకాల సమయంలో ఎటువంటి పూజలు చేస్తే మంచిది? ఇప్పుడు ఆదివారం ఈరోజు అష్టమి నాడు రాహుకాల పూజ 4:30 నుంచి 6 గంటల వరకు ఉన్నది కాబట్టి మీరు ఒకవేళ కాళేశ్వరంలో ఉన్నా కాళేశ్వరంలో పూజ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ కాళేశ్వరం రాలేదు, మీరు దూరంగా ఉన్నా కానీ ఇంట్లోనే నిమ్మకాయ కోసి దాంట్లో దీపం పెట్టి పసుపు కుంకుమ కల్పించి రాగు దుర్గాదేవి నమః, శ్రీ రాగుదేవ కేతుదేవ అని అర్చించినా కానీ మీ దీపం ముందరనే మీకు ఫలితం ఉంటుంది స్వామి. అదేవిధంగా స్వామివారి యొక్క గొప్పతనం ఒకసారి 2 మాటలు మీ మాటల్లో. స్వామివారి గొప్పతనం ఎంత చెప్పినా, సాధు సంతులు, యోగిలు, సిద్ధపురుషులు ఎవరు వచ్చి ఎన్ని కీర్తనలు రాసినా ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఆయన గురించి చెప్పంత శక్తి మనకి ఇంత పూర్తికి ఇచ్చిందే గొప్పది. అదేవిధంగా కాలభైరవ స్వామి వారి యొక్క మహిమలు, అదేవిధంగా చూసినట్లయితే స్వామివారిని ఏ విధంగా దర్శించుకుంటే, ఏ సమయంలో దర్శించుకుంటే మంచి జరుగుతుంది, వారి యొక్క కోరికలు తీరుతాయి. కాలభైరవ స్వామికి ఎప్పటికీ రావుకాల పూజనే ఆయనకి ఇష్టం. రావుకాలలో ఒక టైంలో పూజించండి, ఎక్కడ ఉన్నా సరే రావుకాల పూజనే ఆయనకి ఇష్టం. ఏ రోజైనా రాని రావుకాలంలో ఆయన దర్శించాలి, రావుకాలనే పూజించాలి. కాబట్టి ఎంత సుభిక్షమైతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా ఎటువంటి కోరికలు కోరుకోవడానికి ఇక్కడికి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీ నామం చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం కాలభైరేశ్వరుడు స్వామి. మేము తిరుపతి నుంచి వచ్చామండి. కాళహస్తిలో కాలభైరేశ్వరుడు గుడికి వచ్చాము. ఇక్కడ వచ్చి మనము ఏమనుకుంటే, మేము మనసులో ఏమనుకున్నా నెరవేరుతుంది కోరికలు. కాబట్టి మేము ఇల్లు అంతా బాగుండాలని దేవుని ముక్కున్నాము. ఉపవాసం ఉండి తెల్లారి నుంచి నైవేద్యం చేసుకొని వచ్చి గుమ్మడికాయ దీపము, టెంకాయ దీపము, వనమూలికల నుంచి వచ్చే నీళ్ళతో పారుతూ ఉంటుంది. ఆ నీళ్ళతో స్నానం ఆచరించి దాంట్లోనే మళ్ళీ దీపం పెట్టి మనం మనసులో అనుకునేదంతా నెరవేరుతుందండి. కాలభైరవ స్వామివారి దేవస్థానం నుంచి నేను మీ రంగనాథ్, వీడియో జర్నలిస్ట్ షబ్బీర్తో.